సూపర్ డూపర్ హిట్. అంటే మళ్ళీ ఆ మాస్ రవితేజ వాళ్ళు రవితేజ కెరీర్లే 75వ సినిమా, అద్భుతమైన సినిమా. ఈ బాహుబలి గీబలి ఏ పనికిరావు ఈ సినిమా మీదకి. ఎక్సలెంట్ సినిమా. బట్ ఫ్యాన్స్ కి కొంచెం డిసప్పాయింట్ అయ్యారన్న. ఏంది డిసప్పాయింట్, గుద్దా షేక్ అవుతుంది అల్లా. ఇంటర్వెల్ ఫైట్ చూస్తే జీవితంలో సినీ చరిత్రలో అట్లాంటిది రాలే. ఎక్సలెంట్ సినిమా. ఇక ఈ సినిమాని ఎవడన్నా బాగాలేదు అది అంటే బాగాలేదు అనేటోడికి లేడుగా జీవితంలో గిట్ట. ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. డెబ్యూ డైరెక్టర్ బాగా తీసింది సినిమా. నైస్, వీ కెన్ సీ ఇట్ వన్స్. నీకు బాగా సినిమా మొత్తం నీకు బాగా పాయింట్ ఏంటి? మాస్ పాయింట్, మాస్ ఫ్యాన్స్ కాబట్టి మాస్ పాయింట్ చాలా బాగుంది. యా ఎవ్రీవన్ చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. మంచిగా అనిపించింది. వాట్ అబౌట్ అంటే రవితేజ గారిని ఒక కమర్షియల్ హీరోగా మళ్ళీ చూడగలిగామా? చూడవచ్చు మంచిగా. కామెడీ వర్కౌట్ అయిందా సార్? కామెడీ అంత లేదు కానీ పిక్చర్ బాగానే ఉంది. అంటే ఒక రెగ్యులర్ స్టోరీ లేకపోతే ఇంట్రెస్టింగ్ స్టోరీలో అనిపించింది చూసినప్పుడు? ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది, డిఫరెంట్ స్టోరీ ఉంది. ఓకే, బట్ ఆడియన్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తారు సార్ సినిమా చూసినప్పుడు? మెయిన్గా ఏమంటే పిక్చర్ బాగుంది, దాన్ని బట్టి యాక్షన్ చేస్తారు. మ్యూజిక్ అది ఎలా అనిపించింది సార్? మ్యూజిక్ బాగానే ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారా సినిమాకి చూసినప్పుడు? ఏమో అవుతారులేండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బాగుందన్న. దీంట్లో మామూలుగా ఒక ఫేమస్ డైలాగ్ ఒకటి ఉంటుందన్న, ఇన్ని రోజులు నా జోన్కి ఎంటర్ అవ్వలేదు కాబట్టి మీరు బతికిపోయారు, వన్స్ వచ్చిండ్రంటే మాస్ జాతర అని ఉంటుంది. అందుకే ఇన్ని రోజులు సినిమా పోస్ట్ పాన్ అయింది కాబట్టి సరిపోయింది. పండగతో సంబంధం లేదన్న, రవితేజ గారు వచ్చినప్పుడు అదే పండగ, మాస్ జాతర. బాహుబలి ఉన్నా కూడా ఏం కాదన్న, రవితేజ ఫ్యాన్స్కి కామన్ ఆడియన్స్కి మాత్రం ఇది సినిమా మాత్రం బాగుందన్న. ఒక్కొక్క ఎలిమెంట్స్ కానీ ఒక్కొక్క ఎలివేషన్ షాట్లు కానీ బాగుంది సినిమా ఓవరాల్గా. ఖచ్చితంగా ఈ కాంబినేషన్లో మళ్ళీ 100 crores చూడొచ్చు అన్న. మాస్ జాతర ఇదంతా మనదే టైటిల్ తగ్గట్టుగా వైపున్న మూవీ, భాను గారి డైరెక్షను, సూర్యదేవర నాగవంశీ గారి ప్రొడక్షన్ వాల్యూస్తో రవితేజ సినిమాలు ఎప్పుడు చూసినా కూడా మంచి కిక్ ఇచ్చే విధానంగానే, బీమ్స్ మ్యూజిక్ కూడా ఆసమ్ అనే విధానంగా, కామెడీ రైమింగ్ అయితే కనుక ఎవరిని తక్కువ అంచనా వేయలేము. హైలైట్ షాట్స్ అయితే కనుక సూపర్ ఉన్నాయి. నవీన్ చంద్ర గారు ఎంత ప్లస్ అయ్యారో, క్విస్ట్ కూడా క్లైమాక్స్ మన రవితేజ గారు అంత ఇంప్రెస్ అయ్యారు. లాస్ట్ క్లైమాక్స్లో కనుక నిజమైన మాస్ జాతర భయ. యాక్చువల్గా ఏంటంటే ఇలాంటి సినిమాలు పర్లేదు, రవితేజకి అయితే ఇది కంబ్యాక్ మూవీ, వాచబుల్ మూవీ. సినిమా బాగుందన్న. సెకండ్ హాఫ్ అయితే మరి చెప్పలేము. ఇలా స్టార్ట్ అయ్యి మెల్లగా స్టార్ట్ అయ్యి సెకండ్ హాఫ్ ఎండ్ ఆ బీజిఎం అన్న మైండ్ బ్లోయింగ్. సాటిస్ఫై నారాయణ ఎక్కువ అన్న, మరి చెప్పలేము. మరి ఫస్ట్ హాఫ్ ఓకే పర్లేదు, సెకండ్ హాఫ్ మరి అలా స్టార్ట్ అయ్యి అలా హాయికి పట్టుకెళ్ళాడు అన్న. నేనే రత్తజన ఫ్యాన్స్ అన్న, డైహార్డ్ ఫ్యాన్. నిజం చెప్తున్నా, కాళ్ళ ఎగరేసుకుంటున్నా, నిజం అన్న. అన్ని పాటలు బాగున్నాయి, అన్ని పాటలు. సెకండ్ హాఫ్ 2 మాసం 2 ఉంటాయి ఆ లెవెల్ అంతా. ఫస్ట్ హాఫ్లో లవర్ పాట ఉంది కదా, అది బాగుంది. బాగుందన్న, సాంగ్స్ బాగున్నాయి, ఫైట్ బాగుంది, కామెడీ బాగున్నది. రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ అన్న సెకండ్ హాఫ్లో ట్విస్ట్ ఉంటుంది, అది మరి చెప్పలేమన్నా. మాస్ జాతర చాలా బాగుందండి. మళ్ళీ రవితేజ గారికి ఒక బిగ్ హిట్ అనేది పడింది. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ బాగుంది, డైరెక్షన్ బాగుంది. భాను భోగవరపు డైరెక్షన్ చాలా అద్భుతంగా ఉంది. లైక్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అని కాకుండా సీనియర్ ఎక్స్పీరియన్స్గా చేసినట్లు ఉంది మూవీ మాత్రం. సినిమాటోగ్రఫీ చాలా బాగుందండి. సినిమాటోగ్రఫీ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ చాలా బాగుంది. ట్విస్ట్ సర్ప్రైజ్ అంటే లైక్ హీరోయిన్ది కొంచెం బాగుంటుంది, ప్లస్ రాజేంద్ర ప్రసాద్ గారి యాక్షన్, డైరెక్షన్, స్టోరీ తీసుకెళ్లిన విధానం మాత్రం చాలా బాగుంది. అయ్యో మామూలు కంబ్యాక్ కాదు ఇది, మనకి ప్రీవియస్ ఫిలిమ్స్ ఎలా ఉందో అలా ఉంది. చాలా బాగుంది మూవీ మాత్రం, హిట్ అన్నమాట. మ్యూజిక్ హైలైట్. మాస్ ఊరం మాస్, మాస్ అంటే మామూలు మాస్ కాదు, మహాస్ మహారాజా మాస్. సూపర్ సూపర్ హిట్, సూపర్ హిట్, మాస్ మహారాజ్ సూపర్. ఏం లేదు లేదు, బాగాలేదని ముచ్చటే లేదు, సూపర్. పుష్ప మాస్ ఉన్నప్పుడు ఇది మాస్, అంతకు మించిన మాస్ ఉన్నది. సూపర్ సూపర్. చాలా బాగుంది, సూపర్ ఉంది. నాకు బాగా కాదు, అందరికి చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. అయితే భయంకరమైన సినిమా తీసిండు డైరెక్టరు భానురావుపూడి, హైలైట్ డైరెక్టరు. అట్లాంటి సినిమా అయితే ఇట్లాంటి చాలా పడాలి, ఎప్పుడో రావాలి ఇట్లాంటి సినిమా అని గ్యాప్ వచ్చింది. భయంకరమైన హిట్ ఇది, 100 crores కలెక్ట్ చేస్తుంది. ఎక్సలెంట్ సినిమా. భానురావుపూడి పెద్ద డైరెక్టర్ అవుతాడు. బద్దలు భాషంగా అవుతుంది సినిమా. చూసినావు సినిమా? చూడు, బద్దలు వలుతుంది.